హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం లైవ్ అయితే చేసాం కదా, మార్కెట్కి వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి చెన్నైలో ఏమేమి కూరగాయలని ఎలా పిలుస్తారు ఏంటి అనేది ఇప్పుడైతే నేను మీకు ఒక ఐటమ్ అయితే పేరు అయితే చెప్తానండి. నేను షాపింగ్ చేసినవన్నీ కూడా ఇక్కడ మీకోసం పెట్టేశాను. అందరూ కూడా లైవ్ చేస్తే లైవ్లో క్లారిటీ లేదు, వీడియో తీసి పెట్టండి చూస్తాము అన్నారు. అందుకని చెప్పేసి మనం ఈరోజు షాపింగ్ చేసినవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు చివర అక్కడ కార్నర్లో కనిపించేది ఇవన్నీ కూడా వేస్టేజ్ ప్రోడక్ట్స్ అండి. ఇవి కూడా మనం పర్చేస్ చేసామన్నమాట. వేస్టేజ్ కంపెనీకి అయితే డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసాము. ఎప్పుడు కూడా ఆన్లైన్ చేస్తాము. దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను లాస్ట్లో. ఇవి వచ్చేసి మనకి జాజి పూలు అంటారు కదండి, అవన్నమాట. ఇక్కడ వచ్చేసి ముల్లా అని పిలుస్తారనమాట ఈ పూలని. అంటే మనకి సన్నజాజుల్లానే ఉంటాయి, కాకపోతే వీటిని ముల్లా అని పిలుస్తారు. ఇవి వచ్చేసి ఇవేమో హాఫ్ కేజీ, అంటే అరకిలో కిలో. అంటే మనకి అక్కడ కేజీ అని అర కేజీ అని పిలుస్తారు కదా, ఇక్కడ కిలో అరకిలో అని పిలుస్తారు. ఇది వచ్చేసి కొత్తిమీరని వచ్చేసి మల్లి అంటారు. ఇది వచ్చేసి పుదీనా. ఇది వచ్చేసి ఉర్లకలంగ అంటారండి. క్యారెట్, మునక్కాయని వచ్చేసి మురుంగకాయ అంటారు. పచ్చిమిర్చిని అయితే పచ్చిములగా అంటారు. ఇవి వచ్చేసి మనకి బ్రింజాల్ ఉంది కదండి, బ్రింజాలను వచ్చేసి మనకి కత్రికాయ అంటారనమాట. బ్రింజాలను వచ్చేసి కత్రికాయ అంటారు. ఇవి వచ్చేసి పావకాయ అనమాట. దొండకాయలని పావకాయ అంటారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ముట్టకోస అంటారండి. ముట్ట అనే దాన్నేమో ఎగ్ని ముట్ట అంటారనమాట. ఇక్కడ చెన్నైలో వచ్చేసి దీన్ని వచ్చేసి ముట్టకోస అంటారు. ఇది వచ్చేసి బీట్రూట్ అనే పిలుస్తారండి. ఇది వచ్చేసి బిటర్ గార్డ్, అంటే మనకి పొట్లకాయ అంటే బీరకాయలని ఏదో పేరు అయితే ఉందండి, సంథింగ్ ఐడియా అయితే రావట్లేదు. లెమన్ వచ్చేసి నిమ్మకాయలనే అంటారు. ఇవి వచ్చేసి కీరా అన్నమాట, కీరా. అవి వచ్చేసి మనకి కరివేపాకు, అవి ఏమో స్వీట్ కార్న్ అండి. ఇవన్నీ కూడా చెప్పేశాను కదా. ఇప్పుడైతే మనకి పూలు అయితే కంపల్సరీగా వెళ్ళి తీసుకొచ్చుకుంటానండి, ఇంటి పక్కన వాళ్ళకి నాకు అన్నమాట. వెళ్ళినప్పుడల్లా ఏంటి అంటే మనం వెళ్ళేది మార్కెట్కి కాబట్టి హాఫ్ కేజీ అలా అరకిలో కిలో అని చెప్పేసి అయితే తీసుకొచ్చుకుంటాను. మల్లెపూలు కానీ ఈ పూలు కానీ అయితే కంపల్సరీగా తీసుకొస్తాము. ఇవి అయితే కంపల్సరీగా అయితే తీసుకొస్తాము మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇవి వచ్చేసి మన వెస్టేజ్లో దొరికే, ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. వెస్టేజ్లో మనకి ఏంటి ప్రాసెస్ అని అంటే దీనికి వచ్చేసి ప్రాసెస్ అనేది ఉంది. దానికి మీకు వెస్టేజ్ ప్రోడక్ట్స్ చెప్తానన్నాను కదండి. ఇది వచ్చేసి టీ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి పంచతులసి అండి. పంచతులసి అంటే మనకి కాఫ్ కానీ దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నా కూడా ఇది మంచి క్లియర్ అయితే అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి టీ పౌడర్ అనమాట, చాలా బాగుంటుంది. అది వచ్చేసి ఫ్రెషనర్ అంటే జ్యూస్ అనమాట. ఇది వచ్చేసి మనకి థమ్సప్లు, స్ప్రైట్లు ఇవన్నీ తాగే వాళ్ళకి అలాంటివి ఏంటి అంటే కెమికల్ యూజ్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా కెమికల్ యూజ్ చేయని ప్రోడక్ట్స్ కాబట్టి మేము అన్నీ కూడా ఇవేనండి యూజ్ చేసేది. ఇది వచ్చేసి ఆయిల్ అండి, వెస్టేజ్లో వచ్చే రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట. ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఉంటుంది. ఇవే మేము యూజ్ చేసే ఆయిల్ కూడా. అది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ అంటే మనం అంటే ఓట్స్ ఇవన్నీ తింటాం కదా, దీంట్లో ఏంటి అంటే బాదం, జీడిపప్పు అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ మనకి మంచి ప్రోడక్ట్, అంటే మనకి మంచి స్టామినా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ మిక్స్ చేసి మనకి లోపల ఓట్స్ టైప్లోనే ఉంటాయి, కానీ చాలా మంచి హెల్త్ ఫుడ్ అనమాట. మార్నింగ్ ఎవరైనా డైట్ అంటే మన హెల్త్కి సంబంధించి ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళు ఓట్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి తింటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయరు కాబట్టి మంచి ప్రోడక్ట్స్ అనమాట. అందుకని మేము ఈ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. మీ అందరికీ కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే నేను వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు, నేను దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం చేసిన షాపింగ్ అయితే ఇదండి, ఓకేనా. మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనండి. సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసానండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్
థ్యాంక్ యూ. బై బాయ్.